Got the man with the plan right here. Bringing swag with the man right here. Living up on sipping on beer. Yeah, clap for me man right here. హే గాయ్స్, ఎట్లున్నారు? బాగున్నారా? ఇది నా సెకండ్ వీడియో ఆన్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియో ఏంటంటే, ఈ వీడియోలో నేను సర్వైవల్ సిరీస్ చేయబోతున్నాను. సో పార్ట్ 1 ఇది సర్వైవల్ సిరీస్. మీరు కనుక దీన్ని ఇంకో పార్ట్ కావాలంటే మీరు ఫస్ట్ వచ్చేసరికి ఈ వీడియోకి మీరు లైక్ ఏమొచ్చేసరికి నేను వీడియోకి 10 లైక్స్ ఇస్తున్నాను. మీరు కనుక ఇది కంప్లీట్ చేస్తే నేను వెంటనే నేను సెకండ్ పార్ట్ అయితే పెట్టేస్తాను. సో లెట్స్ గెట్ స్టార్ట్ ఇన్ టు ద వీడియో. సో నేను వెనకాల తిరిగానో లేడో నాకైతే విలేజ్ కనిపించింది. చాలా పెద్ద లక్కీ అసలు నాకు. ఫస్ట్ టైం అంటే నేను ఎప్పుడైనా మైన్క్రాఫ్ట్ ఆడినా కూడా నాకు విలేజ్ అనేది అంత ఈజీగా దొరకదు, కానీ ఈసారి మాత్రం చాలా మంచి దొరికేసింది విలేజ్. సో ఇప్పుడు ఈ విలేజ్లో ఐరన్ గోళం ఉండే కాబట్టి ఫస్ట్ ఆ ఐరన్ గోళాన్ని కూడా చంపేసి, మన దగ్గర కావాలి కదా, కొంచెం ఐరన్ కావాలి కదా, సో ఐరన్ కోసం అనేది చంపుతాను. సో ఇది ఏ రకమైన విలేజ్ అయినదో నాకు తెలీదు. అసలు అంతా వాటర్తో నిండిపోయింది. అసలు ఎక్కడ చూసినా మనకి ఏం కనిపించలే అసలు. అంటే ఇది హౌసెస్ ఉంటాయి కదా, ఎక్కడైనా జాయింట్గా 2 హౌసెస్ అసలు ఏం కనిపించలే. అక్కడక్కడ కనిపిస్తున్నాయి. అక్కడైతే వెనకాల గోల్డెన్ ఆర్మర్తో స్కెలిటన్ అయితే ఉండే. సో కిందకైతే వెళ్తా నేను, కింద ఏమైనా ఉంటాయని. కింద అయితే అసలు ఏం లేడు. ఇప్పుడు ఇక్కడ ఇల్లు కట్టుకోవాలా, ఏం చేయాలా నాకు అర్థం కావట్లేదు అసలు. ఫస్ట్ అయితే నేను వెళ్ళి హేబెల్ అయితే ఫస్ట్ తయారు చేసుకున్నా. సో ఇప్పుడే వచ్చేసరికి హేబెల్ కలెక్ట్ చేసినాం కాబట్టి మనము ఇప్పుడు ఏం చేయాలంటే ఆహారం కోసం కావాలి, ప్లస్ మనం ఇక్కడ ఒక చిన్న ఇల్లు చూసుకుని అక్కడ ఉన్నాము. దాని తర్వాత దాన్ని కొంచెం ఎక్స్పాండ్ చేసి అక్కడ ఉన్నాము. ఈ విలేజ్ అయితే నాకు కొంచెం అసలు విలేజెస్ లేనట్టు కనిపిస్తున్నారు. ఎందుకంటే 2 విలేజెస్ 3 విలేజెస్ ఉన్నారు. నేను చూస్తాను ఇక్కడ కొంచెం కొండలు ఉన్నాయి కదా, ఐరన్ దొరికిద్దా లేదా అని చూద్దాము. ఐరన్ ఉంటే ఇక్కడ నుంచి తీసుకుని మనము విలేజెస్ కనుక స్వామిస్ వల్ల చచ్చిపోతే, ప్లస్ నేను ఐరన్ గోళం కూడా చంపేస్తాను కాబట్టి విలేజెస్కి ప్రొటెక్షన్ లేదు కాబట్టి జాంబీస్తో వాళ్ళు చచ్చిపోతే నేను ఇక్కడ నుంచి ఈ విలేజ్ నుంచి వెళ్ళిపోతాను. ఎందుకంటే ఇక్కడ విలేజెస్ లేకపోతే ఏం చేయలేను. సో అందుకనే ఇప్పుడు నేను పైకి వెళ్తాను. పైకి వెళ్ళి చూస్తాను ఫస్ట్ ఇక్కడ ఏమేమి ఉంటాయో, అంటే విలేజ్ ఇంకా ఏమన్నా లేవా అని. పైన ఏమన్నా విలేజ్ కనుక వెళ్ళిపోతే, అంటే హౌసెస్ కనుక కనిపించలేకపోతే నేను అంటే ఇక్కడే ఎక్కడ ఒక చిన్న హౌస్ తీసుకొని అక్కడ ఉంటాను. దూరానికి కూడా ఒక్క హౌస్ కూడా కనిపించలే. ఆడ కొండలపైన ఒక హౌస్ కనిపించింది. నేను ఈ వీడియోలో వచ్చేసరికి షేడర్స్ అయితే ఆన్ చేసుకున్నా. చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు షేడర్స్ అయితే. నాకు చాలా బాగా నచ్చింది అసలు షేడర్స్. మీకు కూడా కావాలంటే నేను నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి దాని లింక్ అయితే ఇస్తాను, ఫ్రీ డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. ఇక్కడ నుంచి ఒక జంప్ చేద్దాము. హార్ట్ షేట్ పోతే కానీ మన దగ్గర ఉన్నాయి కదా హేబెల్. ఇప్పుడు వచ్చేసరికి మనము ఇక్కడ నుంచి ముందు మూన్ చూసారు ఫస్ట్. జాబిలి ఎంత చక్కగా ఉందో. సన్ రైజ్ ఒక పక్కన చాలా బ్యూటిఫుల్గా ఉంది సన్ రైజ్. అలాగే మూన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది, చందమామ అలా ఏంటి చాలా మంచిగా ఉంది అసలు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది మూను. సో ఈ హౌస్లో మనం ఉన్నాము. ఈ హౌస్ నాకైతే ఓకే. దీనిలో బెడ్ కూడా ఉంది. సో ఫస్ట్ మనం డోర్ బంద్ చేసుకుని మనం పడుకున్నాము. ఇవన్నీ ఇదే నా ఇల్లు ఫిక్స్. మార్నింగ్ లేగానే నేను వుడ్ బైండ్ చేసుకుని ఇవన్నీ చేస్తాను. ఫస్ట్ ఇక్కడ అయితే తిరుగుతాను ఏమన్నా ఉన్నాయో లేవా అని. ఇదేంటి దీని లోపల బెడ్ అయినా ఉండాలి, ఇక్కడ ఏమన్నా. ఓహో గ్రైండింగ్, ఓకే. ఇక్కడ ఉంటాడు బ్లాక్ షీట్. మొత్తం టీవీ చూస్తున్నా. ముందు చెట్టు ఉన్నాయి, ఫస్ట్ ఈ చెట్టు నరికేసి
కాబుల్ స్టోన్స్తో పాటు కాబుల్ స్టోన్స్ టూల్స్ కూడా కలెక్ట్ చేసి మీతో కలుస్తాను. సో ఇప్పుడే నేను కాబుల్ స్టోన్స్ టూల్స్ అంటే వేసేసుకున్నా. ఇప్పుడు ఈ కొన్ననైతే మధ్యలో హాఫ్లో కట్ చేద్దాం. పక్కకి వెళ్ళడానికి కూడా ఈజీగా ఉండిద్ది. స్ట్రైట్ మనం డిగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం, అంటే ఫుల్ స్ట్రైట్గా. మధ్యలో ఏమన్నా ఐరన్ నొరిచి చేసుకున్నాం, ఫుల్ స్ట్రైట్ వెళ్ళిపోవడం. అప్పుడు మరో ఎండింగ్కి వస్తే ఇక్కడ నుంచి అటు వెళ్ళడానికి ఈజీగా ఉండిద్ది అని నాది ఆశ. సో ఇక కొంచెం స్ట్రైట్ డిగ్ డౌన్ చేసుకొని వెళ్ళిపోవడం. సో ఫ్రెండ్స్, ఇప్పుడే వచ్చేసరికి మనము స్ట్రైట్గా సొరంగం తోకున్నట్టు వచ్చేసినాం స్ట్రైట్గా. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ స్టోన్ హిల్ కాబట్టి మనకి ఎక్కువ ఐరన్ దొరికే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసరికి మనం ఇక్కడ ఐరన్ పెట్టుకున్నాం. కేవలకు ఉన్నాయి, కేవలం కోల్ కూడా ఉన్నాయి. మనకు కోల్ కూడా కావాలి కాబట్టి మనం ల్యాండ్ పైన కోల్ తీసుకున్నాం. ఆడ ముందు మనకు కోల్ కనిపిస్తుంది. ఆ కోల్ అయితే వెళ్ళి తోకున్నాం. హార్ట్స్ అయితే చాలా పడుతున్నాయి, కానీ మన దగ్గర బ్రెడ్ ఉంది. ఆ బ్రెడ్తో మనం హెల్త్ హీల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది అనేది కోల్ అనేది మైన్ చేసేసుకున్నాం ఫుల్గా. సో మీకు చెప్పాలి ఫ్రెండ్స్, మేము హార్డ్ కోర్ సిరీస్ పార్ట్ 1 ఉంది కదా, పార్ట్ 2 అంటే చేసిన, కానీ దానిలో నేను చచ్చిపోయినా. హార్డ్ కోర్ సిరీస్లో నేను చచ్చిపోయినా. ఇది కొంచెం బ్యాడ్ న్యూస్ ఏం మీకు, ఎందుకంటే హార్డ్ కోర్ సిరీస్ పార్ట్ 1 అని చాలా మంచిగా ఆడింది. మీరు కూడా మంచిగా చూపించారు అంటే మీరు కూడా దానిపైన 4 views 5 views చూపించారు. నాకు అదే చాలు. కానీ హార్డ్ కోర్ సిరీస్ ఎట్లా ఎండ్ అయిపోయిందంటే, నేను బయటకు వచ్చినప్పుడు క్రీపర్ ఉంది, నేను చూసుకోలే. అప్పుడు నేను బయటకు వచ్చి వెళ్ళిపోయినా ఎక్కడికి, కింద నాకు అంటే ఏదో కనిపించలేదు ఫ్రెండ్స్, కింద ఏదో పడిపోయిందని వెళ్ళిపోయినా. అక్కడ వదిలేసిన ఫోన్ని, వెనక నుంచి క్రీపర్ వచ్చింది, చంపేసి. నేను రాంగ్ అని చూస్తేమో క్రీపర్ చంపేసి నేను చూసిన. నేను అసలు అప్పుడు ఫుల్ సాడ్గా ఫీల్ అయినా. సర్లే నాకు పక్కన పెట్టాను, ఇది సర్వైవల్ సిరీస్. సో ఇప్పుడు మనం వచ్చేసరికి ఇప్పుడే మన పికాక్స్ అయితే ఊడిపోయింది. సో కొత్త పికాక్స్ తెచ్చుకున్నా. ఈ కోల్డ్ అవ్వగానే మనము ఐరన్ కోసం వెళ్దాము. ఐరన్ కనుక మనం దొరకలేకపోతే కేవ్స్ లోపలికి వెళ్ళిపోవడం. నాకైతే కేవ్స్ లోపలికి వెళ్ళడం అంత ఇష్టం లేదు అసలు, ఎందుకంటే కేవ్స్ లోపలికి వెళ్తే మనకే అంత బాగాడు. అన్నానే లేడు, ఐరన్ అయితే దొరికేసింది. ఇప్పుడు ఐరన్ తీసుకున్నాం. ఎంత వచ్చి చూద్దాం, ఇక్కడ నుంచి 8 వచ్చి 4 వచ్చేసింది. ఇక్కడ కూడా కొంచెం ఉండే కాబట్టి తోకున్నాం. మొత్తం 8 వచ్చింది. కాదు 10 వస్తాయి అనుకుంటా, ఐ థింక్ సో. 10 వచ్చినాయి. ఇక్కడికి వెళ్ళాం. ఇది కూడా ఒక కేవలకు ఉంది వద్దు, మనకి ఐరన్ దొరుకుతుంది, మనకి ఐరన్. సో ఐరన్ కోసం ప్యాక్ తాగడం. జాంబీ వచ్చేసింది. వెళ్ళాం మన దూరంకి. ఇక్కడ ఎక్కడైనా దొరకడం అనుకుంటున్నా. ఇక్కడ కూడా పంప్కిన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదే ఆ విలేజ్కి పంప్కిన్స్. చూద్దాం ఆ విలేజ్లో కనుక ఇంకేం లేకపోతే మన ఇటు వెళ్ళిపోవడం. ఇక్కడ కూడా ఒక కేవ్ ఉన్నట్టుంది. ఈ కేవ్ వచ్చేసి అబ్బో లోపలికి వచ్చేసిన, లోపల జాంబీస్ ఉన్నట్టున్నాయి. వెళ్ళిపోవటం ఇక్కడ నుంచి. ఫస్ట్ పైకి ఎక్కేసి వెళ్ళిపోవటం. ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మనము ఏం చేయాలి ఆలోచిద్దాం. హౌస్ అయితే కట్టుకున్నాం, అంటే హౌస్ కట్టుకోనక్కర్లే, ఉండే కదా చూసుకున్నాం. ఇక్కడెక్కడన్నా ఉందా, లేదులే. సో ఇక నుంచి మనము చీకటి కూడా అయ్యేటట్టుండే నాకు అనిపిస్తుంది. ఈ బయట పైన అంట చూసుకుని వెళ్ళిపోవడం. మనము ఎక్కడైనా ఐరన్ కనిపిస్తున్నారు అని. ఐరన్ లేదు కానీ కోల్ మాత్రం ఎక్కువ కుప్పలు పడింది అసలు.
పైన ఎమరాల్డ్ కనిపిస్తుంది, మీకు కనిపిస్తుంది ఎమరాల్డ్ అడుగుని మధ్యలో ఎమరాల్డ్. ఆ ఎమరాల్డ్ నేను ఐరన్ పికాక్స్ రాగానే టూట అప్పులోపలికి వెళ్ళిపోవడం. కాపర్ ఇంకా కోల్ మాత్రం కుప్పలు కుప్పలు దొరుకుతుంది అసలు ఇక్కడ. నేను షాక్ అసలు, ఇంత కాపర్ ఇంకా కోల్ ఇంత అని. ఇక్కడ కూడా ఒక కేవ్ ఉన్నట్టుంది, మన ఎందుకు పైకి వెళ్ళిపోతుంది. మళ్ళీ చీకటి కూడా అవుతుంది ఇప్పుడు. సో ఇప్పుడు చీకటి అవుతుంది కాబట్టి కొంచెం చూసి వెళ్దాం. బ్యూటిఫుల్ సన్ రైజ్ అయ్యా. మళ్ళీ ఇక్కడ కూడా ఎక్కర్లేదు, అన్ని కోలు కాపర్ తప్ప. సరే పైన ఎక్కేసినాం కదా, ఇక్కడ నుంచి బిల్డింగ్ బ్లాక్స్ కట్టుకొని వెళ్ళిపోవడం. చీకటి అయిపోతుంది ఫాస్ట్గా, క్రౌచ్ చేసి వెళ్ళిపోవడం మనం ఇక్కడ నుంచి. బ్లాక్స్ పైకి ఎక్కేసి కొంచెం వెళ్ళిపోవడం. ఇక్కడ నుంచి లేడా టూకెడ్డాం, ఇక్కడ నుంచి ట్రైదా ఇక్కడ నుంచి దారి. ఇక్కడ నుంచి మళ్ళీ బిల్డింగ్ కట్టుకుని వెళ్దాం. ఓయమ్మా పైకి వెళ్దాం. పైకి వెళ్ళి ఇటు సైడ్ నుంచి వెళ్ళిపోవడం. కొన్ని ఉండేగా ఆ గుహ నుంచి వెళ్దాం అనుకున్నా, కానీ ఆ గుహ నాకు అంతగానో కనిపించలే. సో ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను. ఏడైతే ఏంటి, ముందు ఐరన్ గోళం ఉండయ్యా, అది చాలు నాకు. వెనకాల నుంచి ఎవరో అటాక్ చేస్తున్నారు. ఎవరు చూద్దామా అండి ముందుకెళ్ళి. ఓహో కాపర్ ఆర్మర్తో ఫుల్ నిండిపోయిన జాంబీ అయితే మమ్మల్ని అటాక్ చేస్తుంది. నా ముందు కూడా జాంబీ వస్తుంది. మనకి ఇంటికి లేదు రిస్క్. ఐరన్ గోళం వెళ్తుంది. మన ఇల్లుకి వచ్చేసినాం మనం ఇంటికి. ఇక్కడ పడుకున్నాం నైట్, ఈరోజు నైట్ పడుకున్నాం ఇక్కడ. సో గుడ్ మార్నింగ్ అందరికి. ఇప్పుడు వచ్చేసరికి మనం క్రాఫ్టింగ్ టేబుల్ ఇక్కడ ఉన్నాయి. ఇదే గుహ. సన్ రైజ్ చాలా బాగున్నాయి. ముందు కూడా ఉంది ఐరన్, మీకు కనిపిస్తుంది ఐరన్ ముందు కూడా ఉన్నాయి ఐరన్. సో అటు వెళ్తా నేను, ఇది ఎక్కేసి వెళ్తా. ఆ ఐరన్ దగ్గరికి వెళ్ళంగానే మీకు చెప్తా. ఐరన్ దగ్గర నుంచి మనము ఇంటికి వచ్చి ఇల్లుని అప్గ్రేడ్ చేసుకున్న తర్వాత మిమ్మల్ని కలుస్తాను. అప్పుడు దాకా ఎంజాయ్ ద టైం ల్యాప్స్. సో ఫ్రెండ్స్ ఇప్పుడే మన ఐరన్ ఆర్మర్ కంప్లీట్ అయిపోయింది, ప్లస్ మన ఇల్లు కూడా కంప్లీట్ అయింది. నేను హై జంప్ నుంచి అంటే ఐరన్ తీసుకుంటున్నప్పుడు హై జంప్ నుంచి చచ్చిపోయినా. సర్వైవల్ కాబట్టి మళ్ళీ బ్రతికినా. ఇక్కడే విలేజ్లో నేను రెస్పాన్స్ సెట్ చేయగానే అయితే నేను ఇల్లు కట్టేటప్పుడు లోపల ఐరన్ గోళం రావడం వల్ల బై మిస్టేక్ ఆ ఐరన్ గోళంకి నా చేయి తాకింది. సో ఐరన్ గోళం నన్ను అక్కడికక్కడ చంపేసింది. 2 times చచ్చిపోయింది అంటే దాన్ని కూడా చంపేసినాను. ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం వచ్చేసరికి ఈ విలేజ్లో ఎవ్వరు బ్రతకలే. ఉన్నది 3 villagers, ఒక ఐరన్ గోళం. వాళ్ళందరూ ఇప్పుడు ఎవ్వరు లేరు, అందరు చచ్చిపోయారు. అంటే ఐరన్ గోళం నా వల్ల చచ్చిపోయింది. మిగిలిన విలేజెస్ అందరూ వాళ్ళు కూడా జాంబీస్ వల్ల ఎఫెక్ట్ అయిపోయారు. సో ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం అనుకుంటున్నా. అంటే ఈ ఇల్లు కట్టుకున్నా కూడా మళ్ళీ ఇంటికి వెళ్తాం అంటారు చాలామంది. ఎందుకంటే ఇల్లు అయితే కట్టేసుకున్నా, కానీ దాన్ని ఇల్లు అన్నారు ఎవరు రియల్గానే. అంటే అది కరెక్ట్గా లేడు, అందుకని ఇక్కడ నుంచి వెళ్తున్నా. ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది. సో ఈరోజు నైట్ ఇక్కడ పడుకొని వెళ్ళిపోతాయి. ఇక్కడ నుంచి నేను చీకటి అవుతుంది అంటే ఇంకా అవ్వలే, అయినప్పుడు వెళ్ళిపోతాయి ఇక్కడ నుంచి. మార్నింగ్ లేగానే వెళ్ళిపోతాయి ఇక్కడ నుంచి.
సో అప్పుడు ఇంకా నైట్ కూడా అవ్వలే, వెళ్ళిపోదాం అనుకుంటున్నా. కానీ చీకటి ఎట్టి వెళ్ళిపోవాలి కదా, మళ్ళీ కొట్టింటికి లోపల ఎప్పుడు చూద్దాం. చీకటి ఎట్టింది, మూడు కనిపిస్తుంది నాకు, చీకటి ఎట్టింది కనిపిస్తుంది. బెడ్ వేసుకున్నాం, పడుకున్నాం ఇప్పుడే. సో గుడ్ మార్నింగ్. ఈ విలేజ్ నుంచి వెళ్ళిపోతున్నాను నేను ఇక్కడ నుంచి. ఒట్టు అంటే ఈ విలేజ్ అబాండెడ్ అయిపోయింది డైరెక్ట్గా. అసలు ఇక్కడ ఒక్క వాట్ ద హెల్. అక్కడ క్రీపర్ 2 స్కెలిటన్స్ నా కోసం వెయిట్ చేస్తున్నాయి. నైట్ వచ్చేసి వెనకాల ఫాలో చేస్తున్నాయి, చేతులు వెళ్ళాయి అక్కడ ఉన్నాయి. వెళ్ళిపోవడం మనం ఇక్కడ నుంచి ఫ్రెండ్స్. ఇంకొద్దు మనం ఇక అంటే ఈ విలేజ్ అంతా అబాండెడ్ అయిపోయింది. అలాగే ఈ విలేజ్లో ఎవరు ఉండట్లే అసలు, అంటే ఎక్కువ మంది లేరు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పాయింట్ కరెక్ట్ అనుకున్నాను, కానీ నా పాయింట్ అయితే అక్కడ పడింది. అక్కడ ముగ్గురు విలేజర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా జాంబీస్ ఇన్ఫెక్ట్ చేసి చంపేసినాయి. ఐరన్ గోళం మాత్రం నవ్వాలి చచ్చిపోయింది. ఐరన్ గోళం ఉన్నా లేకపోయినా నేను వెళ్ళిపోయేవాడిని, ఎందుకంటే అక్కడ విలేజెస్ ఇవ్వలేదు. భయం అంటే మనము అంటే ఇప్పుడు మనకు గనక ట్రేడింగ్ చేయాలంటే విలేజెస్ ఉన్నారు కాబట్టి, పక్క విలేజ్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నామంటే పక్క విలేజ్ ఎంత దూరం ఉన్నా మాకు తెలియదు. సో అందుకని వెళ్ళేటప్పుడు మనం ఇక్కడ ఎమరాల్డ్ ఉన్నాయి కదా, మర్చిపోలేను నేను. ఎమరాల్డ్ తీసుకుని ఇక్కడ నుంచి ఊరుకుడాం. అలా మీకు చెప్పాలంటే ఇక్కడ చాలా ఉంది ఐరన్ వల్ల, చాలా ఐరన్ వల్ల నాకు ఇవన్నీ వేసిన ఒక 9 ఐరన్ ఉన్నాయి. మనము అంటే ఇవన్నీ వేసిన ఎందుకన్నా 9 ఐరన్, నేను షాక్ అయిపోయి లిటరల్లీ ఇంత ఐరన్ దొరికేసింది అబ్బా నాకు అని. ఇప్పుడు ఎమరాల్డ్ అయితే మైండ్ చేసుకున్నాం. ఎమరాల్డ్ రావట్లే నాకు. వచ్చేసింది ఫస్ట్ ఎమరాల్డ్. లామా పైన సవారీ చేద్దామా, మన దగ్గర శాడిల్ లేరు. వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి. ఎమరాల్డ్ నా చేతిలో ఉన్నాయి, వెళ్ళిపోతాం. బాయ్ బాయ్ విలేజ్. ఇక్కడ కూడా క్రాఫ్టింగ్ టేబుల్ ఉంది కదా, ఇక్కడే కదా కోల్డ్ టేబుల్. కొంచెం వెళ్ళిపోతాం. ఎక్కడైనా పంప్కిన్స్ కనిపిస్తే ఇంకా చాలా ముందు అప్పుడు వెళ్తా. ఎక్కడ పంప్కిన్స్ లేవు, ముందు ఎక్కడైనా పంప్కిన్స్ కనిపిస్తే బాగుంటుంది. ఎందుకంటే నాకు సవానా భయంలో చూసుకోవచ్చు మీరు. నేను ఇక్కడ 3 ప్లేస్లో మర్చిపోయా. హై ప్లేస్ ఒకటేమో ఐరన్ గోళం, మళ్ళీ ఇంకోసారి కూడా ఐరన్ గోళం వల్లనే. ఇక్కడ ముందుకు వెళ్ళిపోతాయిగా. ముందు కూడా ఉంది, అయితే ముందు కూడా విలేజ్ ఉంది. నాకు ఎస్పెషల్లీ చెప్పాలంటే నాకు సవానా భయంలో, డెసర్ట్ భయంలో నాకు అస్సలు నచ్చదు విలేజెస్. ఎందుకంటే అక్కడ సరిపోయిన రిసోర్సెస్ అస్సలు ఉండవు రియల్ చెప్పాలంటే. అలాగే అక్కడ నాకు నచ్చవు. నాకు ప్లేన్స్ భయంలో ఓవర్ వరల్డ్ చాలా మంచిగా ఉండిద్ది అసలు. ఇక్కడ అంటే బాగుండిద్ది. షీప్ సంపలే నా దగ్గర ఉన్నాయి, బెడ్ అయితే ఉన్నాయి. ముందున్నట్టుండే విలేజ్ ఐ థింక్ సో, ఎందుకంటే ముందుకు వెళ్తా కొద్దిసేపు. కొంచెం విలేజ్ ఎక్కడున్నావు విలేజ్? వచ్చేసరికి కనిపించట్లేదు నాకు, కానీ ఇంకా ముందుకు వెళ్తాను. ఇంకెక్కడైనా దొరికిద్ది ఐరన్ దొరికి తీసుకెళ్ళాం, ఏం పర్లే. అంటే ముందు జాగ్రత్తల కోసం ఉంటాయి కదా అని. ఇక్కడ నుంచి లాంగ్ మా బ్రతికినా. ఇక్కడ వాటర్ లేకపోతే డైరెక్ట్ కింద లోయలో పడిపోయేవాడిని. ఆహారం అయితే తిందాము. పైకి రా. వర్షం బ్యాడ్ లక్ అంటే వర్షంలో జాంబీస్ ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ పైకి ఎక్కుదాం. అయ్యా నేను కౌన్ చేసి నేను జాంబీస్ అనుకున్నాను దెబ్బకి.
భయపడిపోయాను నేను. కొంచెం లాంగ్ జంప్ చేసి వెళ్ళిపోయడం అవుతుంది. పైకి ఎక్కిద్దాం. ఇక్కడ ఎక్కడ లేడు, వెళ్ళిపోయాడు. ఓకే పైకి. అయ్యా మళ్ళా ఏం జరుగుతున్నా అసలు ఈరోజు నాకు ఊరికి కింద పడిపోతున్నా. డర్ట్ అయితే తవ్వుకొని మనకు పైకి వెళ్ళిపోవడం. ఇంకా విలేజ్ ఉండడానికి నాకు డౌటే. ఏమో ముందుకెళ్ళినా తెలిసిద్ది. ముందుకెళ్ళాం కొద్దిసేపు మనం. అక్కడ వర్షం పడి ఇక్కడ వర్షం పడడం స్టార్ట్ అయిపోయింది. ముందైతే ఆ గ్రీనరీ వచ్చేసింది. ముందు సవానా భయం నాకు ఒడ్డిక. సవానా భయంలో విలేజ్ కనిపించినా కూడా అక్కడ ఉన్నా నేను. ముందుకెళ్దాం. ఓక్ ట్రీ సైడ్ ఇక్కడ ఉన్నాయి. మొత్తం సముద్రం ఇక్కడ. ఈట వెళ్ళిపోవడం మనం. సముద్రంకి వెళ్ళి ఏం చేస్తాం మనం? సముద్రంలో విలేజ్ ఉండదు, ఏముండదు. నేనైతే వర్షం పడద్దని కోరుకుంటాను. విలేజ్ దొరికేసింది. ఆహాహాహా ఏమన్నా సూపర్. పక్కనే బ్లాక్ స్మిత్ రోడ్ ఉన్నాడు, అటు వెళ్దాం. బ్లాక్ స్మిత్ రోడ్ ఐరన్ దొరికిద్దేమో ఏమో తెలియదు కానీ బ్లాక్ స్మిత్ గాడి ఇల్లు అయితే నాకు చాలా ఇష్టము. 3 డైమండ్స్. వాట్ ద హిల్ డైమండ్ హార్స్. ఆహాహాహా ఈ విలేజ్ రాగా నాకు 3 డైమండ్ దొరికేసిన. నేనేం కష్టపడకుండా నేనే. ఇప్పుడు ఒక ఇంటి లోపలికి వెళ్ళిపోవడం. ఇల్లు లోపలికి వెళ్ళిపోయి మనం ఇక్కడ రెస్పాన్స్ సెట్ చేసుకున్నాం. మన దగ్గర బెడ్ ఉంది కదా, మర్చిపోయి ఇక్కడ వేసుకుని రెస్పాన్స్ పాయింట్ సెట్ చేసుకుని ఇక్కడ ఉన్నాము. సో థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఈ నెక్స్ట్ పార్ట్ కావాలంటే మీరు వచ్చేయండి.